మన మంచి బోధకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 నుంచి 20 వచనాల వరకు. ఒకసారి చదువుదామా? 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయి వచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19వ వచనం. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గాయకుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కానేడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని రాయబడింది. ధర్మశాస్త్రం అంటే మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద ఇచ్చిన 10 ఆజ్ఞలతో పాటు ఇంకా చాలా ఆజ్ఞలన్నింటినీ కలిపి ధర్మశాస్త్రం అంటారు. ఇంగ్లీష్లో దాన్ని లా అని పిలుస్తాము. వాటన్నిటినీ 7 భాగాలుగా విభజించి అర్థం చేసుకోవచ్చు. 1 బలి అర్పణలకు సంబంధించిన ధర్మాలు, దాన్ని సాక్రిఫిషియల్ లాస్ అంటాము. 2 పండుగల గురించి, 3 మందిరంలో అమలు చేయవలసిన వాటిని గురించి అంటే టెంపుల్ లాస్ అంటారు. 4 ఆహార నియమాలు, 5 సున్నతి గురించి, 6 లేవీల యాజకత్వపు క్రమాన్ని గురించి, 7 పౌరులకు సంబంధించి అంటే సివిల్ అండ్ వేరియస్ అదర్ లాస్. ఇవన్నీ కలిపి మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయని పాత నిబంధనలో మనం గమనించగలం. ఇదంతా ధర్మశాస్త్రం కిందకే వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనా ఒక సున్నాయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ఆయనే చెప్పారు, నేను నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు అని. ఏదైతే ఇశ్రాయేలీయులు నెరవేర్చలేకపోయారో వాళ్ళ ప్రతినిధిగా దానంతటిని నెరవేర్చడానికి ఆయన యూదునిగా జన్మించి వారి చట్టపరమైన ప్రతినిధిగా పాపం లేని జీవితాన్ని జీవించి అన్ని విషయాల్లోనూ సంపూర్ణ విధేయత కలిగి అన్ని ఆజ్ఞలను నెరవేర్చి ఆయన రక్తము ద్వారా క్రొత్త నిబంధనకు తెరతీశారు. ప్రవక్తల ద్వారా పలికిన ప్రతి ప్రవచనం, వాగ్దానం అన్నిటినీ నెరవేర్చారు. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం నుండి మనల్ని తన కృప ద్వారా విడిపించారు. ఆ 613 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసి మనకిచ్చారు. ఒకటి, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ హృదయము, బలముతో, వివేకముతో నీ దేవుని ప్రేమించాలని. ఇంకొకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. అందుకే రోమిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చుటయే అని రాయబడి ఉంటుంది. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆత్మఫలాన్ని గురించి వివరిస్తూ ఇట్టి వాటికి అంటే ప్రేమకు విరోధమైన నియమం ఏది లేదు అని అక్కడ రాయబడి ఉంది. అయితే ధర్మశాస్త్రంలోని ఒక్కొక్క భాగాన్ని ప్రభు ఎలా నెరవేర్చారో క్లుప్తంగా చూద్దాం. 1 బలి అర్పణల చట్టాన్ని పూర్తిగా తన మీదే అమలు చేసుకుని తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే పరిపూర్ణమైన అర్పణగా అర్పించారు కనుక ఆయన ఆ పని చేసి ముగించారు అని చదువుతాం హెబ్రీల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయం 28వ వచనంలో. కాబట్టి ఇంక మనకు బలులతో పని లేదు. 2వది పండుగల గురించి. ఆ పండుగల నెరవేర్పు అంతా క్రీస్తులోనే జరిగింది. మొదటి 4 పండుగలు అంటే పస్కా పండుగ రోజు సిలువ వేయబడి, పులియని రొట్టెల పండుగ రోజు సమాధిలో ఉండి, ప్రథమ ఫలాల పండుగ రోజు ప్రథమ ఫలముగా లేపబడి, వారాల పండుగ అంటే పెంతెకోస్తు రోజున తన ఆత్మను మనకు పంపించి, ఆ తర్వాత జరిగే బూరల పండుగ, డే ఆఫ్ అటాన్మెంట్, ఇంకా చివరిగా పర్ణశాలల పండుగ, ఈ 3 కూడా ప్రభు యొక్క 2వ రాకడ కొరకు నియమింపబడ్డాయని నేను నమ్ముతాను. కనుక ఆ ప్రత్యేకంగా ఆ పండుగలను మనం జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు. కానీ ప్రభు నియామక కాలాలు అంటే ఆయన ఏ కాలంలో ఎలా చేస్తూ వచ్చారో 7 సీజన్స్ ఆఫ్ లిటలర్జికల్ క్యాలెండర్ని నేను నమ్ముతాను. కాబట్టి ఏ కాలంలో ఆయన ఏం చేస్తూ వచ్చారో దాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుంటూ క్రీస్తును ఆరాధిస్తూ ఆయనని వెంబడిస్తూ ఉండాల్సిన బాధ్యత ఇప్పుడు మనది. 3వది టెంపుల్ లాస్. మనలో మారు మనస్సు కలిగించి తన రక్తంతో మన దోషములన్నింటినీ కడిగి క్షమించి మన యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంగా మార్చారు. కాబట్టి ఆనాటి దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా క్రీస్తునే సూచిస్తూ ఉన్నాయి. ఈనాడు మన దేవాలయంలో కూడా అంటే మన దేహంలో కూడా ప్రతి అణువు క్రీస్తునే సూచించాలి అనేది అది మనకి గుర్తు చేస్తుంది. కనుక మనం ఏం చేసినా దేవుని కొరకే చేయమని పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాస్తూ ఉన్నాడు. 4వది ఆహార నియమాలు. ఇవి క్రొత్త నిబంధనలో పౌలు రోమిల్కి రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో రాస్తూ, భోజనం నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానంతో తినువారికి అది దోషము, ఇంకా విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని రాయబడింది.
కాబట్టి మనమున్న పరిస్థితిని బట్టి ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తున్నాడో చూసి మనమే నిర్ణయం తీసుకోవాలి. 5 సున్నతి గురించి మనందరికీ తెలుసు, ఇప్పుడు అది చెల్లదు అని. 6 లేవీయుల యాజకత్వపు క్రమం. ఇప్పుడు మనం ఎవ్వరం కూడా లేవీల క్రమంలో యాజకులం కాలేదు. కేవలం క్రీస్తు ద్వారా మెల్కిసెదెకు క్రమంలో యాజకులమయ్యాం. ఏ భాష మాట్లాడేవారైనా, ఏ దేశం వారైనా, ఏ జాతి వారమైనా ఇలానే ఆ క్రమంలోనికి, మెల్కిసెదెకు క్రమంలోనికి వచ్చాం. కాబట్టి మనం వాటి జోలికి పోనక్కర్లేదు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నారో మనం అలాగ నడుచుకుంటే చాలు. ఇప్పుడు ఎవరికి వారు ధైర్యంగా దేవుని కృపాసనం ఎద్దుకు ప్రవేశించే అవకాశం దొరికింది. మనకి దేవునికి మధ్యలో ఎవ్వరూ ఉండక్కర్లేదు. దేవుడు మనందరితో వ్యక్తిగతమైన సహవాసాన్ని కోరుకుంటున్నారు. 7వది సివిల్ లాస్. దీని గురించి క్రొత్త నిబంధనలో విస్తారంగా పౌలు మాట్లాడాడు. ఎలాగంటే మనం ఏ పని చేసినా ప్రేమతో చేయాలని. దీని ఒక్కదానిలోనే అన్నీ ఇమిడిపోయి ఉంటాయి. కానీ ఇంకొక 2-3 మాటలు కలుపుదాం. శత్రువుల్ని ప్రేమించాలని, అందరినీ క్షమించాలని, అధికారులకు లోబడి ఉండాలని. వీటన్నిటిలోనే సమస్తం మన ప్రవర్తన అంతా ఇమిడిపోయి ఉంటుంది. ముఖ్యంగా మనం ఏ పని చేసినా ప్రేమతో చేస్తే దానికి వ్యతిరేకమైన నియమం ఏది లేదు అని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. మరి ఇప్పుడు ధర్మశాస్త్రము చెల్లుబాటు కాదు కాబట్టి మనకి ఇంకా అది చదవక్కర్లేదా అని అనుకుంటే పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో నాకు తెలియకపోవును అని. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, కానీ దాని స్థితి అక్షరానుసారమైంది. దాని నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితిలోకి మన ప్రభు మనల్ని తీసుకుని వచ్చారని అక్కడే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చదువుతాం. అందుకే రేపటి నుండి మనం చేసే ధ్యానంలో, అంటే 5వ అధ్యాయం 21వ వచనం నుండి ప్రభువు ఈ రీతిగా పలకడం గమనిస్తాం. మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా అంటూ ప్రాచీన స్థితిలో నుండి ఆత్మానుసారమైన, అంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో నుండి ఆత్మానుసారమైన నవీన స్థితిలోకి మన ప్రభు నడిపించటం ధ్యానం చేస్తాం. ప్రాచీన స్థితి ఏంటో తెలియకపోతే నవీన స్థితి యొక్క విలువ తెలీదు. అందుకని మనకి దేవుడిచ్చిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇంకా 19వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞల గైకుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును అని అంటారు. అలా వాటిని గైకొనగలిగింది యేసు ప్రభు ఒక్కరే. వాటిని గైకొని బోధించింది మన ప్రభు ఒక్కరే. మిగతా శాస్త్రులు, పరిసయ్యులు ఎవ్వరూ వాటిని గైకొనలేకపోయారు, కానీ బోధించారు. అందుకే ప్రభు అంటున్నారు, అలా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని. అయితే మన ప్రభు చెప్పిన మాట ప్రకారం బ్రతకడానికి మనకు శక్తి చాలదు. అందుకే మనకు పరిశుద్ధ ఆత్మని ఇచ్చారు అన్ని విషయాల్లో నడిపించడానికి. ఎప్పుడైతే మన ఆత్మ తిరిగి జన్మిస్తుందో అప్పుడు మనకి నూతన హృదయం కలుగుతుంది. ఎహెచ్కేలు 36:26లో ప్రభు వాగ్దానం చేశారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను అని. అది ఎలాగంటే, మన ఆత్మ తిరిగి జన్మించినంత వరకు మనకు శరీరానుసారమైన మనస్సే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆత్మ తిరిగి జన్మిస్తుందో అప్పటి నుంచి ఆత్మానుసారమైన మనసు మనలో మొదలవుతుంది. అది మరి మనకు నూతన హృదయమేగా. దానితోనే మనం దేవుని సంగతులను గ్రహించగలం. ఇంకా అక్కడే ఎహెచ్కేలు 36:27లో, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను అని ప్రామిస్ చేశారు. కాబట్టి ఆత్మ లేకుండా ఎవ్వరూ దేవునికి అనుకూలంగా బ్రతకలేరని స్పష్టంగా తెలుస్తుంది. యేసుప్రభు ధర్మశాస్త్రంలోని ఒక్క అక్షరమైన పొల్లైనా తప్పిపోకుండా వాటన్నిటినీ నెరవేర్చి బోధించారు. కాబట్టి ఈరోజు ఆయన ఆత్మ మనలో ఉండి మనకు కూడా అన్ని విషయాల్లో సహాయం చేసి విజయం ఇస్తున్నాడు. అందుకే అంటాను, చాలామంది మంచి బోధలు చేసిన వారు ఉన్నారు, కానీ దాని ప్రకారం జీవించే శక్తినిచ్చిన వారెవ్వరూ లేరు. వారి మాటలు విన్న వారి కోసం చనిపోయిన వారెవ్వరూ లేరు. కానీ యేసు ప్రభు తన వారి కోసం ప్రాణం ఇచ్చారు, అందరి కోసం ఇచ్చారు. కానీ ఎందరు నమ్ముతారో వారు మాత్రమే దాన్ని పొందుకుంటారు. ఏమి చెప్పారో దాని ప్రకారం జీవించే శక్తిని కూడా ఇచ్చారు. ఆ శక్తి పొందుకుంటే మనం కూడా ఆయనలాగా బ్రతకగలం. ఒకవేళ పొందుకోకపోతే అలాంటి వారిని గురించి పౌలు రాస్తున్నాడు, శక్తి లేని భక్తి చేస్తున్నారు అని. ఇంకా వాక్యం చెప్తుంది, వారు నీరు లేని బావులుగాను వర్షం కురిపించని మేఘాలుగాను ఉండిపోతారు అని. అందుకే ప్రతిరోజు దేవుని మాట ప్రకారం బ్రతికే శక్తిని ఇవ్వమని వేడుకోవాలి. ప్రార్థించుకుందామా? మా తండ్రి, ఈ లోకంలో నీ వంటి వారెవ్వరూ లేరు. మా కోసం దిగివచ్చి దేవుని నీతంతటినీ నెరవేర్చి మా శిక్షనంతా భరించి ఆ నీతిని మాలో కొనసాగించడానికి మళ్ళా తిరిగి మీ ఆత్మనిచ్చి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి అర్హులుగా చేసిన నీ వంటి వారెవ్వరూ లేరని నిన్నెంతగానో స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా.
మీ కనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మాలో ఎప్పటికీ నివసించడానికి ఇచ్చిన మీ ఆత్మను బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆత్మ నడిపింపును మాకు ఇస్తున్నందుకై మీకు వందనాలు. మా జీవితాలను ఇంకా ఇంకా పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాం. మాకెంతైనా అవసరము తండ్రి. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మాకు ఆత్మ సహాయం కావాల్సిందే నా ప్రభువా. కనుక నా తండ్రి మీ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ సంతోషంతో నింపినందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి మీ మేలులతో నింపమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.